అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. ఈ నెల 8 నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో బియ్యం కార్డుల్లో మార్పులు, చేర్పులు, నూతన కార్డులకు దరఖాస్తుల స్వీకరణ వంటి 6 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే జూన్ నుంచి రేషన్ కార్డుల స్థానంలో ఆధునిక స్మార్ట్ కార్డులను అందిస్తారు. అలాగే ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచే ఈ 6 రకాల సేవలు పొందే సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. ప్రజలు 9552300009 నెంబర్కు హలో అన్న సందేశం పంపడం ద్వారా ఈ సేవలను పొందవచ్చు. అయితే రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యమైన సమాచారం. రేషన్ దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు క్రింద పేర్కొన్న అర్హత ప్రమాణాలు, అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. ముందుగా ఏఈ పత్రాలు అయితే సమర్పించాలి చూసుకుంటే, కుటుంబంలో ఎవరినైనా సభ్యులను చేర్చాలి అనుకుంటే, పిల్లలను చేర్చాలి అనుకుంటే పిల్లల ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు జిరాక్స్ అయితే కావాలి. కోడలు జత చేయటం, మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్ ఫోటో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆధార్ కార్డులు, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు జిరాక్స్. కుటుంబంలో ఎవరినైనా చనిపోయినప్పుడు సభ్యులను తొలగించాలి అనుకుంటే చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్, చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డ్, కుటుంబంలోని సభ్యుల ఆధార్ కార్డులు, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు జిరాక్స్. కొత్త రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో కావాలి. కార్డు విభజన అంటే ఒక కుటుంబం 2 కుటుంబాలు అయినప్పుడు కార్డు విభజన కావాలంటే కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు జిరాక్స్ సమర్పించాలి. చిరునామా మార్పులు, అడ్రస్ మార్పులు చేయాలంటే కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు జిరాక్స్ సమర్పించాలి. అదేవిధంగా రైస్ కార్డు కోసం వచ్చే వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న అప్లికేషన్స్ ప్రింట్ తీసుకుని వెళ్ళండి. ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డులకు సంబంధించి పైన పేర్కొన్న సేవల కోసం దరఖాస్తులు సంబంధిత రుసుము మరియు అవసరమైన పత్రాలతో కలిసి మీ సచివాలయంలో సమర్పించాలి.